అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. అసలు రాష్ట్రంలో పొత్తులు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏ ప్రభుత్వానికైనా చెమటలు పట్టించే విషయమే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకమై పోటీకి వస్తున్నాయంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా గంపగుత్తగా ఆ కూటమికి పడుతున్నట్టే. కూటమికి పడ్డదంటే ఆటోమేటిక్గా విజయం సాధించినట్టే. తద్వారా అధికారంలో ఉన్న పార్టీకి చెమటలు పట్టే అవకాశాలు ఉంటాయి. కానీ పొత్తు ప్రకటించిన వెంటనే ఒక విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కొంత భయపడినప్పటికీ, కార్యకర్తలు కొంత భయం ఉన్నప్పటికీ, తర్వాత జరిగిన పరిణామాన్ని చూస్తుంటే కంపల్సరీ అంటే వీళ్ళందరూ కలిపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నెగ్గించాలని ఆలోచనలు ఉన్నారా? ఎందుకులే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవడం మనకి ఇష్టమని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అనుకుంటూ వదిలేస్తున్నారు. ఏమో అర్థం కాదు. కానీ ఏ పార్టీలైనా కష్టపడ్డ కార్యకర్తలకి సరైనటువంటి స్థానం లేకపోతే అది ఒక చోట కాదు, అది ఆ ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు గట్టిగా పోరాడుతుంటే ఆ పక్కనున్న నియోజకవర్గాల్లో కానీ మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఆ నాయకుడి యొక్క పోరాట పట్టుమని చూసి మన పార్టీ ఇటువంటి నాయకుడు ఉండడం గొప్పతనం అని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, మెయిన్ నాయకుడు, పెద్ద నాయకుడు, ఒక అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అధినాయకత్వంలో తర్వాత ఎవరైతే పార్టీలు ఎక్కువగా పోరాడుతుంటారో అతని వైపుగా కొద్దిగా అభిమానం చూపే మనస్తత్వం కార్యకర్తలు ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బాగా అణగదొక్కాలి, కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, ఒత్తిడి చేయాలని అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, తనకు సంబంధించిన నాయకులు కానీ ఇటువంటి విధానాలు చేసినప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బందులు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను కార్యకర్తల కోసం పోరాడి ప్రభుత్వం మీద తన ప్రాణాలు కొద్ది తన జైలుకి వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పటికి కూడా కార్యకర్తల కోసం, పార్టీ కోసం పోరాడిన వాళ్ళు టీడీపీలో అతి తక్కువ మంది నాయకుల్లో కొంతమంది ఏళ్ల మీద లెక్కడేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా అది తక్కువ నాయకుల్లో అంటే గట్టిగా ఉంటూ 10 మంది నాయకుల్లో టాప్ 5లో ఉన్నటువంటి నాయకుల్లో నిమ్మల రామనాయుడు కానీ, మన దెందులూరు చింతమనేని ప్రభాకర్ కానీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కానీ, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, గొట్టుపాటి రావు గారు కానీ, అదే కోనారావు కుమార్ గారు కానీ, కొల్లు రవీంద్ర కానీ, బొండా ఉమ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పరిటాల శ్రీరామ్ కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో బాగా టాప్ 5లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అయ్యన్న పాత్రుడు గారు కానీ, బండారు సత్యానందరావు గారు కానీ, వీళ్ళలో ముఖ్యంగా ప్రభుత్వం అంత గట్టిగా హింసిస్తున్నప్పుడు కూడా గట్టిగా పోరాడి కార్యకర్తల కోసం, పార్టీ కోసం తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టిన నాయకుల్లో ఇందులో కొంతమంది నాయకుల్లో సీట్లు లేకుండా పోని అంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పోవచ్చు. కానీ పోయిన తర్వాత పొత్తులో భాగంగా అవతల పార్టీ ఎటువంటి నాయకులకు సీట్ ఇచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే అనపర్తిని ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి కనీసం ఓట్లు కూడా కట్టుకుంటే చిన్న గ్రామ పంచాయతీ 150 ఓట్లు ఉంటాయి, కొద్ది పెద్ద గ్రామ పంచాయతీ అయితే 200, 300, 400 వార్డుకు ఉంటాయి. అందులో కూడా కనీసం ఒక 30-40 ఓట్లు రాని వ్యక్తులను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే అంటే వార్డు నెంబర్ కింద పోటీ చేయకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి కాదంటే నేను కాదంటలేదు. ఆ నియోజకవర్గంలో అదే గ్రామంలో చివర వీధిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఎవరో తెలియనటువంటి వ్యక్తులకు సీట్లు ఇవ్వడం వల్ల కూటమి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏదో తలబడుతూ కూటమిలో అభ్యర్థులకు ఇచ్చేసాం, సీట్లు ఇవ్వాలి తప్పక కాబట్టి అనుకుంటే పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డు పోరాడినటువంటి నాయకులు గుర్తించుకుని ముందు వాళ్ళకి సీట్లు ఇచ్చి పొత్తులో భాగంగా వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళకి సీట్లు ఇవ్వాలి, ఇవి కాకుండా మిగతా సీట్లు మీరు ఎంచండి, మీకు బలంగా ఉన్న సీట్లు మీరు ఎంచుకోండి అనే విధానంలో ఈ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వెళ్ళచ్చు, 1-2 సీట్లు. కానీ పార్టీ కోసం బలంగా పోరాడిన నాయకులను ఎప్పుడు కూడా పక్కనెట్టకూడదు. అలా పక్కనెట్టిన పక్షంలో పార్టీలు ఎటువంటి సందేశం అవుతుంది అంటే కార్యకర్తలు కూడా గట్టిగా పోరాడినా రేపొద్దున పొత్తున్నా మనకు సీటు వస్తుందో రాదో అనేటువంటి నైరేషంలోకి నాయకులు వెళ్ళిపోయి పెద్ద పోరాడే విధానంలో స్లో అవుతుంటారు. పార్టీ కోసం పోరాడకుండా వ్యాపారాల మీద కానీ, వ్యక్తిగత సమస్యల మీద కానీ
ఏదో పార్టీ మీటింగ్లకు వచ్చి లోన్ అప్పుడప్పుడు కార్యకర్తలతో మీటింగ్లు పెట్టినటువంటి చాలామంది ప్రతిపాటి పుల్లారావు లాంటి నాయకులు చాలామందికి ఈరోజు జడ్జిగా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి విధానాలు గమనిస్తూ ఉంటే పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సందేశం ఇస్తుందో బాబు గారు ఒకసారి ఆలోచించాలి. అలాగే జనసేనలో కూడా పంచకర్ల రమేష్ గారికి కానీ పోతుని మహేష్ గారికి కానీ ఇటువంటి వాళ్ళు చాలామంది పోరాడిన వాళ్ళం కూడా వాళ్ళకి సీటు రాని పక్షంలో అక్కడ ఎటువంటి గొప్ప నాయకులకి ఇచ్చారు లేదా అంతకంటే గట్టి నాయకులకి ఇచ్చారా, ఇస్తే వాళ్ళని పిలిచి మాట్లాడే విధానం ముందే పిలిచి మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాను, మన పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇటువంటి ఆఫర్ ఇస్తున్నాను, మీరు కంగారు పడుతుంది, పార్టీ కోసం మీరు చేసిన కష్టానికి వృధా కాదని చెప్పే విధానాలు కూడా స్పష్టంగా అధినాయకులు ఇవ్వాలన్నమాట. కాబట్టి ఇలా కష్టపడిన నాయకులను కూడా పక్కన పెట్టడం వల్ల పార్టీ దెబ్బతింటుంది. నిజంగా పొత్తులో భాగంగా సీట్లు ఇస్తే పొత్తు గెలుపు దిశలో వెళ్ళాలి తప్ప పతనం దిశలో వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఫస్ట్ పొత్తు ప్రకటించిన దానికంటే ఇప్పుడు సీట్లు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఒక అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. పొత్తు ఇచ్చిన నియోజకవర్గంలోనే కాదండి, ఆ ఎఫెక్ట్ రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి బాబు గారు ఒకసారి నిశ్చితంగా పరిశీలించి ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ సీట్లు ఇస్తే అక్కడ ఫేమస్ ఉన్నటువంటి పాపులర్ ఉన్నటువంటి నాయకులకి అక్కడ సీట్ డబ్బే కొలమానంగా కాకుండా మంచి నాయకత్వ పట్టుమన్న నాయకులకి సీట్లు ఇవ్వడం ద్వారా పొత్తుకు ఒక మంచి న్యాయం జరిగినట్టు ఉంటుంది తప్ప ఏదో మాకు పొత్తులో సీట్ వచ్చేసింది కాబట్టి పొల్లికో నల్లికో సీట్ ఇచ్చేస్తే అక్కడ ఆ దెబ్బ రాష్ట్రం అంతా కనపడుతుందనే విషయాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా దీనివల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగకపోగా కార్యకర్తలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, జై భీమ్ అందరికీ.